షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏళ్ళు కురికావేంటి? అయ్యో అది మీ వేళ ములక్కాడు అనుకున్నానండి. ఇక నేను బయలుదేరుతాను. హలో, తిన్నాక నిజం చెప్తాను అన్నానా? మాట మార్చుకో. అయితే వినండి. చెప్పు చెప్పు చెప్పు. మళ్ళీ ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పు నువ్వు? ఒట్టు ప్రామిస్. దగ్గరికి రండి. ఏమిటి ముసలమ్మా, ఏమిటి కారు ఆపావు? ఈ బాబు రోజు నా కాడ పూలు కొంటారు బాబు. మీ వెయిట్ సంగతి తర్వాత ఈ వెయిట్ నాకు వదిలేసి వచ్చారేమిటి సార్? ఏంటి చారి గారు అది? మల్లె పూల బుట్ట మేడం, సార్ కొన్నారండి. మై డియర్ జాస్మిన్స్, ఐ లవ్ యూ. ఎంటర్ ది డ్రాగన్. తను ఏంటలా చూస్తోంది చంద్రిక? కొంప తీసి గుర్తుపట్టేసిందా? ఆగు. షిట్ ఇడియట్. పేపర్స్ ఎక్కడ పెట్టి చచ్చిందో ఏంటో. మంగా, మంగ ఖచ్చితంగా ఈ రూమ్ లోనే పెడుతుంది. వేరే రూమ్ లో పెట్టే అవకాశమే లేదు. జాగ్రత్తగా వెతికితే కనిపిస్తాయి. సాయంత్రం వరకు నేను ఈ గుళ్ళోనే ఉండాలని నిన్న నిత్య బెదిరించింది కదూ. నిత్యలా బెదిరిస్తుంది? తను చనిపోయింది కదా. తను చనిపోయిందో లేక మా అత్తారింట్లో ఉందో ఇప్పుడే వెళ్ళి తెలుస్తాను. నేను వెళ్తున్నాను. సార్ని పేరు పెట్టి పిలవడం, స్వరూపా మేడం గారిని మామ్ అనడం, పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ కోసం వెతకటం, ఇవన్నీ చూస్తుంటే ఈవిడ ఖచ్చితంగా మంగా మేడం కాదు, నిత్యగారే వచ్చారు. ఈ విషయం అర్జెంటుగా మంగా మేడంకి చెప్పాలి. షారీ కాల్ చేస్తున్నాడు ఏంటి? మంగ ఇంట్లోనే ఉంది కదా, డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా. మరి ఇంత బద్దకం ఏంటి చారికి? త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయండి మేడం. ఏం చేస్తున్నావు చారీ? అది సార్, మీ మేడం ఇంట్లోనే ఉంది కదా, కాల్ ఎందుకు చేస్తున్నావు? అంటే సార్ అది మరి ఇంత లేజినెస్ అయితే పనికిరాదు చారీ. 10 మెట్లు ఎక్కడానికి కూడా బద్దకం ఇదలా. చూడు పొట్ట ఎలా పెరిగిందో. కొంచెం ఎక్సర్సైజ్ ఇచ్చారి, క్యాలరీస్ బర్న్ చేయి. ఏమైందండి? నీ వీరాత్మాని నీతో డైరెక్ట్ మాట్లాడంట. నువ్వు ఇంట్లోనే ఉండగా నీకు కాల్ చేస్తున్నాడు.
మీ ఇద్దరికి ఏదో సీక్రెట్స్ ఉన్నాయి కదా, అది ఎలాగో నాతో షేర్ చేయరు. టైం వచ్చినప్పుడు చెప్తాను అంటారు. మీరే మాట్లాడుకోండి. చిన్నగా మాట్లాడుకుంటే గోడకు కూడా చెవులు ఉంటాయి, మళ్ళీ నాకు వినిపిస్తాయి. ఏంటి చారి గారు, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా, ఎందుకు కాల్ చేశారండి? చెప్పండి చారి గారు, ఏంటి విషయం? మీ సారు వెళ్ళిపోయారు, చెప్పు. చెప్పు చారి, ఏం చెప్పాలనుకున్నావు? ఏం లేదు మేడం. ఏయ్, కొత్తగా స్పూన్తో తింటున్నావేంటి? ఆ పని మనిషి చేత్తో తింటుందా? ఇంక నీ ఏసాలు నా కాడ సాగవే. ఏమంటున్నారు? నిజం చెప్పకపోతే సంపెత్తాను. చెప్పద్దు, 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 చెప్తా. చెప్పు. తాతయ్య, ఎందుక కన్నీళ్ళు? అమ్మమ్మ కనిపించట్లేదనా? మేమందరం ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీని అడిగాం. అమ్మమ్మ అక్కడికి వెళ్ళి స్వామీజీని దర్శించుకొని వచ్చిందంట. ఇట్రా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది గుడి కాదు, షాపింగ్ నుంచి వస్తున్నాం. భజన? అబద్ధం చెప్పకు. పెళ్లి చిన్నప్పుడు చేసారు, పెద్దవాళ్ళు చేసారు. ఎంత వయసులో? 12 సంవత్సరాలు ఉన్నాయి. మా చెల్లెలు కాల్చుకున్నది గ్యాస్ పోసుకొని. చూడడానికి పోయిన దవాఖానకు పోతే సార్లు అని చెప్పి దొంగతనంగా చూసి నన్ను లేనిది పెళ్లి చేసుకొని నా జీవితం ఖరాబ్ చేసి, మేడం ఏం చేయలే, వెళ్ళిపో అంటాడు పక్కతో దాన్ని మాట్లాడి. ఇంకా నా బిడ్డను గుంజుకొని పోయిండు. నాతో ఉండకుండా గుంజుకుపోయి సాకుకుంటా, నేను నీవు అవసరం లే అంటాడు. లేని అనుమానాలు పెడతాడు మేడం. వాడున్నాడు ఈడు, ఎవరితో నన్ను మాట్లాడితే అనుమానం పడతావు. నా బిడ్డ కాని పైన కూడా ఇక అదే లొల్లి జరిగింది. ఇక ఇవో నెల నా ఇంటికాడ ఉన్నాను, 20 దినాలు తల్లి ఇంటికాడ ఉన్నాను. ఒకసారి ఈ అమ్మ గ్యాస్ పోసుకున్నది, ఒకసారి గోళీలు తిన్నది. ఎందుకు? నేను చస్తానే. భార్య ఉండగా ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఈ అమ్మ చేయనన్నది మేడం. అప్పుడు నాకు చేయనన్నది. ఆమె ఇంట్లో కూర్చొని ఉంటుంది, ఆమెతో నువ్వు సిద్ధాలు ఆడుతుంటే ఏం పని చేస్తుంటుందా? దీన్ని బట్టి నువ్వు మోసం చేసి ఇంకో అమ్మాయిని చేసుకున్నావు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రానని 2 సార్లు సూసైడ్ చేసుకున్న అమ్మాయి ఎందుకు వస్తుంది మళ్ళీ పిలిస్తే? ఆటలాడుతున్నావు. పెద్ద మనుషులు కాగితం రాయిచ్చాక ఏ అమ్మాయి అని వస్తుందా? నీ అవసరం కోసం నువ్వు తీసుకుపోతా, నీ అవసరం తీరిపోయిన తర్వాత తరిమేస్తూ ఉంటావు. కళ్ళు తాత కదా, ఓ సీసా పట్టుకుపోయామని చెప్పి నేను కలుపుకుని తీసుకొని పోయిన బండి. కళ్ళు తాగడం పోతే ఈ అమ్మ ఇంకో అమ్మ ఇంకో అతను కూకున్నాడు.
మరి అన్న అయితే ఒక సీసా కొనేస్తాడు మేడం. ఓ మా అయిపోయి ఎంగిల్ తాగడానికి అవసరమా? వాడికి ఒళ్ళు ఎక్కింది, భార్య అమ్మగారింటికి వెళ్ళగానే ఇంకోటి కావాల్సి వచ్చింది. నీకు వచ్చి నువ్వు డెలివరీకి వెళ్ళగానే మళ్ళీ ఆమె కావాల్సి వచ్చింది. మళ్ళీ నీకు డెలివరీ నువ్వు రాగానే ఆమెను ధర్మేసినాడు. అందరం ఉందామంటే కూడా అట్లే అలిగి ఎట్లా వెళ్తుంది? నువ్వు పెట్టాల్సిందంతా పెట్టేసి వాడికి ఫిట్టింగ్ ఏం తెలియని అమ్మాయికి లాగా నటిస్తా ఉంటే నమ్ముతారు అనుకున్నావా? ఆమె కాపురంతో చెడిపేసినావు, ఆమె బిడ్డను లాగేసుకున్నావు, ఆమె మొగుడిని లాగేసుకున్నావు, ఆమె సంతోషాన్ని లాగేసుకున్నావు. ఇంకేం లాగేసుకుందాం అనుకుంటున్నావు? ఆమె ప్రాణాలు కూడా తీసేయండి. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.